శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. అడుగు పెట్టెడునొకసారి అవనియందు సేవ చేయదు జనులకు చిత్తశుద్ధి. వ్యర్థపరచక కాలంబు స్పర్ధలందు మనిషినై రాను పుడుమికి మరల నేను. ఈ 4 లైన్లలో జీవిత పరమార్థం మొత్తం ఉంది. మన జననం ఒక కార్యం కోసమని అనవసర విషయాల్లో తలదూర్చి కాలాన్ని వృధా చేయొద్దని దీనర్థం. అంతేకాదు, భూమిపై పుట్టే అవకాశం ఒక్కసారే వస్తుంది అని, ఆ జన్మను సార్థకం చేసుకోవాలని కూడా చెప్పారు ఆ మహానుభావుడు. కవిత్వం చెప్పడమే కాదు, దానిని జీవితంలో కూడా ఆచరించారు. ఇంతటి కవిత్వం చెప్పారు కదా, ఆయనేదో పెద్ద కవి అని అనుకుంటే మీరు పొరపడ్డట్టే. ఆయన సాహితీవేత్త అని మీరు భావించినా తప్పుగా అర్థం చేసుకున్నట్టే. ఆయన జీవితాన్ని చదివిన ఒక డాక్టర్, మధ్యతరగతి కమ్మ కుటుంబంలో జన్మించిన మహనీయుడు. 97 సంవత్సరాలు జీవించిన ఆయన 70 ఏళ్ల కాలాన్ని వైద్య రంగానికే అంకితం చేశారు. భారతదేశ వైద్య రంగంలో ధృవతారగా నిలిచిపోయారు. ఆయన స్వీయ కవిత్వంలో రాసుకున్నట్టుగా భూమిపై ఎన్నో అద్భుతాలు సృష్టించి దివికేగిన మహానుభావుడాయన. వైద్య సేవే పరమావధిగా జీవితాంతం కృషి చేసిన ఆయనే కాకర్ల సుబ్బారావు. ప్రపంచమే గర్వపడే ప్రఖ్యాత రేడియాలజిస్ట్, హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి రూపశిల్పి, అమెరికాలో తెలుగువారికి గణనీయమైన సేవ చేస్తున్న తానా వ్యవస్థాపకుడు కాకర్ల సుబ్బారావు 1925 జనవరి 25న కృష్ణా జిల్లా పెదముత్తేవి గ్రామంలో ఒక మధ్యతరగతి కమ్మ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు కాకర్ల మాణిక్యమ్మ, వెంకటరత్నం. ఊర్లో స్కూల్ లేకపోవడంతో సుబ్బారావు తండ్రి తమ ఇంటి వరండాలోనే పాఠశాల ఏర్పాటు చేయించారు. ఎలాగైనా తన కుమారుడిని బాగా చదివించాలని నిర్ణయించి ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. సుబ్బారావు అందులోనే 7వ తరగతి దాకా చదువుకున్నారు. ఆ తర్వాత వారి గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెల్లపల్లిలో పాఠశాల చదువు పూర్తి చేశారు. 1937, 1944 మధ్య బందరు హిందూ కళాశాలలో పట్టభద్రుడయ్యారు. సుబ్బారావు మొదట ఇంజనీర్ కావాలనుకున్నారు, కానీ అందులో సీటు రాలేదు. ఆ తరువాత విశాఖపట్నంలో MBBS కి దరఖాస్తు చేస్తే అందులో సీటొచ్చింది. ఇంట్లో వాళ్లకి చెబితే వద్దంటారేమోనని ఎవరికీ తెలియకుండా విశాఖపట్నం వెళ్లి ఆంధ్ర మెడికల్ కాలేజ్లో వైద్య విద్య పూర్తి చేశారు. 1950లో మంచి మార్కులతో మెడిసిన్ పూర్తి చేశారు. ముందు నుంచి కాకర్ల సుబ్బారావుకి స్వతంత్ర భారత కాంక్ష ఎక్కువ. ఈ కోరికతో భారత సైన్యంలో పనిచేయాలి అనుకున్నారు. అక్కడే సైన్యానికి సేవలందించాలి అని నిర్ణయించారు. కానీ కొన్ని అనారోగ్య సమస్యల వల్ల అధికారులు అంగీకరించలేదు. దీంతో 1951లో హౌస్ సర్జన్ పూర్తి చేశారు. వైద్య రంగంలో ఉన్నత చదువులు చదవాలని భావించి ఆ దిశగా అడుగులేశారు. పట్టుదలతో బాగా చదివారు. దీంతో అమెరికాలో చదివేందుకు స్పెషల్ స్కాలర్షిప్ వచ్చింది. ఆ తర్వాత న్యూయార్క్ యూనివర్సిటీలో MS పూర్తి చేశారు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ రేడియాలజీలో ఫెలోషిప్ కూడా పూర్తి చేశారు. అమెరికాలో రేడియాలజీ బోర్డు పరీక్షల్లో పాస్ అవ్వాలి అంటే చాలా కష్టం. కానీ అలాంటి పరీక్షల్లో కూడా మంచి ప్రతిభ కనబర్చారు సుబ్బారావు. 1955లో ఆ బోర్డు పరీక్షల్లో పాసై న్యూయార్క్, బాల్టిమోర్ నగరాల్లోని ఆసుపత్రుల్లో 2 ఏళ్ల పాటు సేవలందించారు. 1956లో ఇండియా తిరిగొచ్చి హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరారు. ఆ తర్వాత ఉస్మానియా కళాశాలలోనే చీఫ్ రేడియాలజిస్ట్గా కూడా సేవలందించారు. 1970లో మళ్లీ అమెరికా ఫ్లైట్ ఎక్కారు సుబ్బారావు. యునైటెడ్ కింగ్డమ్ వారి ఫెలో ఆఫ్ రాయల్ కాలేజ్ ఆఫ్ రేడియాలజిస్ట్ పట్టా సాధించారు. ఆ సమయంలో అగ్రరాజ్యంలోని అనేక టాప్ హాస్పిటల్స్ లో పనిచేశారు. దేశంలోనే ప్రముఖ రేడియాలజిస్ట్గా పేరు సంపాదించారు. అప్పట్లోనే అమెరికా ప్రజలు కూడా వైద్యం కోసం కాకర్ల ముందు క్యూ కట్టేవారట. దాంతో సహజంగానే భారతీయులు, అందులోనూ తెలుగువారు ఆయన్ను బాగా అభిమానించారు. ఆ క్రమంలో తెలుగువారందరికీ పెద్ద దిక్కుగా మారిపోయారు సుబ్బారావు. తరచూ వారితో సమావేశమవుతూ ఎన్నో అంశాలపై చర్చించడం మొదలుపెట్టారు. అలాంటి సందర్భంలో తెలుగువారందరికీ అక్కడ ఒక వేదిక అవసరమనే నిర్ణయానికొచ్చారు. ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే తానా, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా. అమెరికాలోని తెలుగువారందరినీ ఒక్క దగ్గరకు చేర్చి తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యానికి వేదికగా తానాను తీర్చిదిద్దారు కాకర్ల సుబ్బారావు. 1977లో ఏర్పాటైన తానాకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించారు. తానా ద్వారా అమెరికాలో తెలుగు విద్యార్థులకు పలు పథకాలు, సదుపాయాలు అందించేందుకు చొరవ చూపారు. అలా ఈ సంస్థ అమెరికాలో నివసించే తెలుగు ప్రజలకు ఒక సంఘటిత వేదికగా నిలిచిపోయింది. ఈ సంస్థ సేవలు ఇప్పటికీ అప్రతిహతంగా కొనసాగుతున్నాయి. ఎప్పుడో 50 ఏళ్ల కిందట సుబ్బారావు వేసిన పునాది తానాను అత్యున్నత స్థాయిలో నిలబెట్టింది. అలా ఆ సంస్థకు తొలినాళ్లలో దశ దిశ చూపారు కాకర్ల. కానీ తానా మొదలైన కొన్నేళ్లకే మళ్లీ ఇండియాకు తిరిగి రావాల్సి వచ్చింది. ఈ రాక ఆయన జీవితాన్ని మరో మలుపు తిప్పింది.
తెలుగునాట ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆసుపత్రి నిర్మించాలి అనే ఆశయంతో కాకర్ల సుబ్బారావును నాటి సీఎం ఎన్టీఆర్ స్వదేశానికి ఆహ్వానించారు. అలా అమెరికా నుంచి తిరిగొచ్చిన ఆయన 1985 డిసెంబర్ 2న నిమ్స్ తొలి డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఎముకల దవాఖానగా పేరుపడ్డ నిజాం ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దారు. నిమ్స్కు అధునాతన వైద్య పరికరాలు సమకూర్చారు. ఆనాటి రాజకీయ పరిణామాల కారణంగా 1991లో డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. అప్పుడు కొంతకాలం మెడ్విన్ ఆసుపత్రి చైర్మన్ గా వ్యవహరించారు. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి పాలక మండలి చైర్మన్ గాను పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య సలహాదారుడిగా సేవలందించారు. 1997 మే 9న మళ్లీ నిమ్స్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన కాకర్ల 2004 వరకు అప్రతిహతంగా సేవలందించారు. వైద్య రంగంలో ఎంత బిజీగా ఉన్నా తెలుగు సాహిత్యాన్ని కూడా నేర్చుకున్నారు. శ్రీశ్రీ, జాషువా, గోపీచంద్, దాశరథి రచనలతో పాటు సమకాలీన సాహిత్యం అంటే ఆయనకిష్టం. ముఖ్యంగా తెలంగాణ కథలను ఇష్టంగా చదివేవారట సుబ్బారావు. ఇక మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో కాకర్ల సుబ్బారావుకు ఆత్మీయ అనుబంధం ఉంది. హైదరాబాద్ డిఆర్డీఓలో కలాం పనిచేస్తున్న సమయంలో ఒకసారి నిమ్స్ ను సందర్శించారు. అప్పట్నుంచి వీరిద్దరూ మంచి స్నేహితులయ్యారు. కలాం తలకు గాయమైనప్పుడు కాకర్ల చికిత్స అందించారు. ఇక కాకర్ల సుబ్బారావు అమెరికా వెళ్లిన తొలినాళ్లలో చాలా ఇష్టంగా షెవర్లైట్ ఇంపాలా కారు కొన్నారు. తర్వాత ఇండియాకు తిరిగొస్తూ కారును అక్కడే వదిలేయలేక కార్గో షిప్ లో ఇక్కడకు తెప్పించారు. అప్పట్లో ఆ మోడల్ కారు హైదరాబాద్ లో ఒక సుబ్బారావు వద్దే ఉండేదట. ఒక దశలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఆ కారును సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు అమ్మినట్లు కాకర్ల ఒక సందర్భంలో తెలిపారు. ఇలా ఆయన జీవితంలో ఎన్నో కష్టాలను కూడా అనుభవించారు. సుబ్బారావు వైద్య రంగం ద్వారా మానవాళికి చేసిన సేవకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2000వ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసి సత్కరించింది. ఇండియా రేడియోలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ అనుబంధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చార్టర్ సుబ్బారావుకు 2001 మార్చి 17న జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసింది. సుబ్బారావు రేడియాలజీలో అనేక పుస్తకాలు, జర్నల్స్ లో పరిశోధనా వ్యాసాలు రాశారు. దేశ విదేశాలలో వైద్య ఉపన్యాసాలిచ్చారు. 1992లో మారిషస్ ప్రభుత్వ వైద్య సలహాదారుడిగా వ్యవహరించారు. రేడియాలజీలో తన అనుభవాన్ని భావితరాలకు అందించాలి అనే సంకల్పంతో 2007లో రేడియోలాజికల్ అండ్ ఇమేజింగ్ ఎడ్యుకేషనల్ సైన్సెస్ ను నెలకొల్పారు. తుది వరకు నిమ్స్ మెడికల్ కాలేజ్లో వారానికి 2 రోజులు ఆయన పాఠాలు బోధించేవారు. గతంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ట్రస్టీగాను ఉన్నారు. ఇలా బతికున్నన్ని రోజులు వైద్య రంగానికే తన జీవితాన్ని అంకితం చేశారు కాకర్ల సుబ్బారావు. ఈ తరం వైద్యులకు కూడా ఆదర్శంగా నిలిచారు. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.